ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మొదటి యోహాను మొదటి అధ్యాయము 9వ వచనము చదువుతున్నాను. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు, మనల్ని క్షమిస్తాడు. పాపాన్ని ఒప్పుకోవడం అంటే పెదవులతో కాదు, హృదయం పరివర్తన జరిగి ఒప్పుకోవాలి. పైన జరిగే పనుల కొరకు దేవుని నుండి ఏదో పొందుకోవాలి కాబట్టి నన్ను క్షమించు దేవా అని పైన మాట్లాడితే సరిపోదు. మన హృదయము పాపముతో, రోత స్థితితో నింపబడి ఉన్నప్పుడు, అనేకమైన లోకపు కార్యాలను జరిగించి మనం భ్రష్టు పట్టిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని తిరిగి పవిత్రపరిచేవారు ఈ లోకంలో మనుషులైతే ఎవరు లేరు. ఆ యేసయ్యే నిన్ను నన్ను తిరిగి పవిత్రపరచగలడు. దాని కొరకు మనం చేయవలసిన కార్యం, ఆయన నమ్మదగిన వాడని, ఆయన నీతిమంతుడని విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చి పెదవులతో కాకుండా హృదయాంతరంగము నుండి నమ్మకమైన ఒప్పుకోలు కలిగిన వారముగా ఆయన సన్నిధానంలో ఒప్పుకొని తీరాలి. ఎటువంటి పాపాలు చేశామో, ఎటువంటి దేవుని నుండి దుష్కార్యాలు జరిగించి ఆయన నుండి దూరం అయిపోయామో వాటన్నిటినీ జ్ఞాపకము చేస్తూ ఆయన సన్నిధానంలో ఒప్పుకొని తీరాలి. ఒప్పుకున్నప్పుడు మన పాపములను బట్టి ఒకవేళ మనుషులు వింటే మనల్ని అసహించుకుంటారు. మనుషులు మనం చేసిన దుష్కార్యాలను వింటే ఇంత చెడ్డవాడా అంటూ మనల్ని దూరంగా త్రోసివేస్తారు, వెలివేస్తారు. కానీ నేను పాపల కొరకే వచ్చాను, పరిశుద్ధులను పిలవరాలేదు అన్న ఆ యేసయ్య పాపము నుండి విడుదల కలిగించడానికి క్షణపాటు కూడా ఆలస్యం చేసేవాడు కాడు. ఎప్పుడైతే హృదయంలో గిల్ట్ కలిగిన వారంగా ఉంటామో, హృదయంలో తప్పు చేసిన వారంగా పశ్చాత్తాప స్వభావము కలిగి ఆయన దగ్గరికి వచ్చి నేను చేసినవన్నీ తప్పులే, నేను చేసినవన్నీ పాపాలే అంటూ ఒప్పుకోవాలి. ఒప్పుకోగలిగినప్పుడు ఆయన క్షమించి మనల్ని దుర్నీతి నుండి నీతిలోకి నడిపిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు కదా. మనము అపనమ్మకమైన బ్రతుకులో ఉంటే వాటి నుండి మనల్ని నమ్మకమైన బ్రతుకులోకి నడిపిస్తాడు. ఆయన నీతిమంతుడు, అన్యాయపు జీవితము కలిగిన మన జీవితాన్ని నమ్మకమైన నీతి కలిగిన బ్రతుకుగా నిలబెట్టి నడిపిస్తాడు. మన పాపాలను క్షమిస్తాడు. తిరిగి నమ్మకమైన జీవితంలో కొనసాగడానికి, తేలికైన బ్రతుకులో నిలబడటానికి ఆ పాప భారాన్ని మన నుండి తీసివేస్తాడు. ఆ తీసివేసిన ఆ పాప భారాన్ని ఆ సిలువలో ఆయన మూసాడన్న మాటను విశ్వసించి కొనసాగాలి. ఆయన సన్నిధానంలో మనం క్షమాపణ అడగడము, ఒప్పుకోవడం అంటే ఎటువంటి మాట అంటే, తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర ఉండి అనుకుంటాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను ఒప్పుకుంటాను, నీకు విరుద్ధంగా పరలోకము ఎదురుగా నేను పాపం చేశాను అని తను ఆ పందుల దగ్గర ఉన్నప్పుడే ఆ మాటను నిశ్చయించుకొని నమ్మకంగా వెళ్ళి తండ్రి దగ్గర ఈ మాట పలుకుతాడు. మన ప్రయాణంలో దేవుని సన్నిధానానికి వస్తున్న మనం ఆచారంగా వస్తున్నామా లేదా మన పాపములను క్షమించబడి పవిత్రమైన జీవితంలో కొనసాగుటకు నిలబడుతున్నామా? ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ఈ చక్కటి అవకాశాన్ని, నమ్మకమైన స్థితిని యేసయ్య మన జీవితంలో ఇచ్చాడన్న మాటను మరవడానికి వీల్లేదు. ఆ సిలువలో బలియాగమవుతూ చిత్రహింసలు అనుభవిస్తూ మనము చేసిన ప్రతి అపరాధానికి, పాపానికి బదులుగా ఆయన శిక్షను అనుభవించి మనకు నమ్మకమైన రక్షణ భాగ్యాన్ని అందించినాడు. ఇది పొందుకొని కొనసాగాలి అంటే ఒప్పుకోవాలి. మనం చేసిన పాపములను ఒప్పుకోవాలి. ఆయన మా పాపం నుండి విడుదల కలిగించే దేవుడని విశ్వసించాలి. అప్పుడే జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. తేలికైన బ్రతుకుగా, నమ్మకమైన విశ్వాసం కలిగిన జీవితముగా కొనసాగుతావు. హృదయంలో, శరీరంలో పాపాన్ని నింపుకొని
యేసయ్యతో అడుగులు వేయడం సాధ్యమయ్యే పని కాదు. క్షమించే దేవుడు ఆయన. ఆ క్షమాపణ మనం పొందుకున్న వారంగా బ్రతుకుదాం. అటు నమ్మకమైన స్థితిలో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. పాపము చేసి నీ నుండి దూరంగా పారిపోయిన వారం, అనేకులతో వెలివేయబడ్డ వారం. కానీ నా తండ్రి, నువ్వు పరిశుద్ధుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చినావు, మాలాంటి వారి కొరకే వచ్చినావు. అయ్యా, మేము ఒప్పుకుంటున్నాం మా ప్రతి అపరాధాన్ని, పాపములను క్షమించి హక్కున చేర్చుకోమని. దేవా, నువ్వు నమ్మదగిన వాడు, నీతిమంతుడవు. అయ్యా, మమ్మల్ని తండ్రి అట్టి నమ్మకమైన బ్రతుకులు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతులు తండ్రి. పాప భారాన్ని మోసేవారంగా కాకుండా నీ పరిశుద్ధత కలిగి నీ వాక్యాన్ని హృదయంలో మోస్తూ ముందు కొనసాగే నమ్మకమైన జీవితంలో స్థిరపరిచి చేసే ప్రతి కార్యాలలో నీ మేళ్ల గుండా, నీ ఆశీర్వాదాల గుండా కొనసాగుటకు సహాయము దయచేసి ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని విని నా తండ్రి హృదయంలో దాచుకున్న ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వాక్య భాగాన్ని వీలైనంత మట్టుకు మీ స్నేహితులకు గ్రూప్స్లలో షేర్ చేసి అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని అందించిన వారు అవుతారు. థ్యాంక్ యూ.